Next concept, greatest divisor which gives the same remainder when ABC numbers is k equal to SCF of a minus b, b minus c, c minus c. అంటే మనకి కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఒక 3 or 4 నెంబర్స్ కొన్ని నెంబర్స్ ఇస్తారు మనకి. లేటెస్ట్ 3 నెంబర్స్ అనుకుందాం. ఏ బీసీ అని 3 నెంబర్స్ ఉన్నాయి మనకి. సో ఈ 3 నెంబర్స్ వచ్చేసి ఒక నెంబర్ డివైడ్ చేస్తుంది. ఏబీసీ అయినా ఒక 3 నెంబర్స్ అయినా 3 నెంబర్స్ ఒక నెంబర్ వై అనే నెంబర్ డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసిన ఈచ్ కేసులో వచ్చేసి రిమైండర్ అనేది సేమ్ ఉంటుంది. ఈచ్ కేసులో రిమైండర్ వచ్చేసి సేమ్ ఉంటుంది. సో దానికి సంబంధించి గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుంది ఇక్కడ. దానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి గ్రేటెస్ట్ వాల్యూ అంటే గ్రేటెస్ట్ డివైజర్, గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది మన కాన్సెప్ట్. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ మనకి గివెన్ 3 నెంబర్స్ని తీసుకుంటాం. ఏబిసి అని 3 నెంబర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఏబిసి అని 3 నెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒకదానికొకటి ఇంటర్నల్గా సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. అంటే అన్నీ మళ్ళీ పాజిటివ్ వాల్యూసే రావాలి. అంటే ఏ మైనస్ బి. ఇన్ కేస్ ఏ మైనస్ బి నెగిటివ్ అయితే దొరికితే బి మైనస్ ఏ తీసుకోవాలి. సో ఆ విధంగా ఒకదానికొకటి 3 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఆ విధంగా 3 కూడా పాజిటివ్ వాల్యూస్ రావాలి. అలా వచ్చిన 3 నెంబర్స్కి మనం వచ్చేసి హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అక్కడ మనకి వై వాల్యూ వస్తుంది. అంటే మనం ఈ వై వాల్యూతో మనం ఈ 3 నెంబర్స్ దేని డివైడ్ చేసినా సరే రిమైండర్ మాత్రం అన్ని కేసులలో సేమ్ వస్తుంది. ఇది మన కాన్సెప్ట్. ఫస్ట్ ప్రాబ్లం, విచ్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడెడ్ 23, 37 and 51. Which is the largest number that divides the 23, 37 and 51 to leave the same remainder in each case. సో మనకు ఒక వాల్యూ ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేసేటువంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేసే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఆ 3 కేసెస్లో కూడా రిమైండర్ అనేది సేమ్ రావాలి. సో ఆ విధంగా హైయెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ మనం గివెన్ నెంబర్స్ని నోట్ చేసుకుంటాం. గివెన్ నెంబర్స్ ఏమున్నాయి? 23, 37 and 51. ఇక్కడ మనం 3 వాల్యూ తీసుకుంటాం. 3 వాల్యూ తీసుకుంటే మనం డివైడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనం 37 - 23. 37 - 23. 37 - 23 అంటే ఏమొస్తుంది? ఇది 7 - 3 అంటే ఇక్కడ 4 వస్తుంది. 3 - 2 అంటే 1 వస్తుంది. 14 వచ్చింది. నెక్స్ట్ 51 - 37. 51 - 37. 11 - 7 అంటే ఇక్కడ 4 వస్తుంది. 4 - 3 అంటే 1 వస్తుంది. 14 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇవి రెండు డిఫరెన్స్ 51 - 23. 51 - 23. 11 - 3 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ 4 - 2 అంటే 2 వస్తుంది. 28. ఇప్పుడు నాకు 3 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసింది నేను. ఇప్పుడు 3 నెంబర్స్ నేను ఏం చేస్తాను అంటే హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా. అంటే ఇక్కడ నాకు 14 అంటే ఏమని రాసుకోవచ్చు? నేను ప్రైమ్ నెంబర్స్లో 2 7 నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ 14 ఉంది. సో అక్కడి నుంచి కూడా నేనేం చేయొచ్చు? 2 7 నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 28 అంటే ఏమని రాసుకోవచ్చు? 2 multiplies 7. 2 2 4, 4 7 28. సో ఈ కేసు 2 అనేది 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. సో మనకి ఏది రిజిస్టర్స్ అది తీసుకుంటాం. సో ఇక్కడ 2 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఈ కేసులో 7 1 టైం ఉంది, 7 1 టైం ఉంది, 7 1 టైం ఉంది. సో దిస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 7 is 1 టైం కాబట్టి తీసేసుకుంటాం. అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి 14 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ 14 తోటి నేను ఏ నెంబర్ని డివైడ్ చేసినా సరే నాకు రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. ఒకసారి దీన్ని మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం? మనకి 23 ఉంది. 23ని 14తో డివైడ్ చేద్దాం. 20ని 14తో డివైడ్ చేస్తే 14 - 14, 14 2 28. 28 ఇంటికి వస్తుంది కాబట్టి 14 - 14 తీసేసుకుంటాం. సో 13 - 4 అంటే ఇక్కడ 9 వస్తుంది. 9 రిమైండర్. ఫస్ట్ కేసు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏముంది? 37 ఉంది. 37 14తో డివైడ్ చేద్దాం. 14 2 28, 14 3 42. సో 14 2 28. 28 ఎనఫ్. 17 - 8 అంటే 9 వస్తుంది. ఇక్కడ 9 వస్తుంది. ఓకే, రైట్. సెకండ్ కేసు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కేసు. థర్డ్ నెంబర్ డివైడ్ చేద్దాం. థర్డ్ నెంబర్ని 51 డివైడ్ చేసుకోవాలి. 14 2 28, 14 3 42. 14 3 42.
11 మైనస్ 2 అంటే 9 వస్తుంది. అంటే ఇక్కడ మనకు అన్ని కేసెస్లో కూడా రిమైండర్ అనేది సేమ్ 9 వచ్చింది. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తుంటే గివెన్ నెంబర్స్ని తీసుకుంటాం. ఫస్ట్ మనం ఏబిసి గివెన్ నెంబర్స్ అనుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఇంటర్నల్గా డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే పాజిటివే రావాలి. ఏ మైనస్ బి, బి మైనస్ సి, నెక్స్ట్ సి మైనస్ సి. ఇలా వచ్చిన దానికి నెక్స్ట్ ఏం చేస్తాం మనం, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఆ నెంబర్తో మనం ఈ 3 నెంబర్స్ దేని డివైడ్ చేసినా కూడా రిమైండర్ అనేది సేమ్ వస్తుంది.